రే రాజా, ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్న. అదేమిట్రా, మొన్ననే కదా సెలవు ఇచ్చారు, ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒక రోజు సెలవు ఇచ్చారు, ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు, అందుకని 3 రోజులు సెలవు. ఏమిటి, మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివ 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 శివ, మొన్న సాయంత్రమే కదరా బజార్లో చూశాను. చావడానికి ఎంతసేపు కావాలి నాన్న? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకు చావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుష్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జాగా టపీమని చావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రే ఎలారా, ఏరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే? ఈవేళ మా గేట్ తన్నిందండి. అయితే ఇంకే జొల్లు పంపించు. ఈవేళ మా గేట్ తన్నిందండి. ఓహో, మీ గేదె తన్నిందా? ఈయన దొరుకున్నారు బాబా. హెడ్ మాస్టర్ గారు చచ్చంగా బాబు. గోవిందయ్య. ఎవరు? గోవిందయ్య. అదేమిటయ్యా అట్లా చూస్తా? నన్ను గుర్తుపట్టలే? నేను హెడ్ మాస్టర్ వెంకట్రావుని. మీరు చచ్చిపోయారటగా? పోదామనే బయలుదేరాను, తీరా స్టేషన్ దాకా పోతే రైలు తప్పిపోయింది. సరే రేపెడదాలని ఇలా వచ్చాను. ఎవరు? మిమ్మల్ని గారండి. ఒరే రాజా, అని చెప్పిరి మగవారు, మీ టక్కరి మగవారు. ఏ దొంగ దొరికావు? నాన్న. ఎవరు దొంగ? దొరకడమా? ఎవరితో ఆడుతున్నావు? అబ్బే ఎవరు లేదు నాన్న, ఒక్కరితోనే ఆడుకుంటున్నాను. ఒక్కదాని ఇలా తోటలమ్మ తిరగకూడదని చెప్పలే? ఇలా తోటలమ్మ తిరుగుతున్న నీకు పెళ్ళి అవుతుంది. ఇంటికి పద, ఈ పెళ్లి చేస్తాను. పదమ్మా, పద తల్లి. బుర్ర పొక్కడిందే. ఎవడు రాజుకుంటే? చెట్టు మీద పక్షులుంటాయి నాన్న. చెట్టు మీద పక్షులా? సరే, తుపాకి తెచ్చి కాల్చి పారేస్తాను పక్షులన్నింటినీ. ఇంటికి పద. నాన్న కాసేపు ఆడుకొని వస్తాను నాన్న. ఓరి గాడిద, నువ్వట్లా? గాడి కాదు నాన్న, కుక్క. ఎవడా కుక్క? స్కూల్ కొట్టి ఆర్కు వెంబడి తిరుగుతున్నావరా? నువ్వేదో చదువులు చదివి డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇదెట్లా నువ్వు చేసే పని? నన్నేం చేయమంటావు నాన్న? స్కూల్ వాళ్ళు పాస్ కానివ్వండి. చిక్కులేదు. 3 సంవత్సరాలు సిస్టరేజ్ కూర్చున్నావు స్కూల్ ఫైనల్లో. మరి నాయన బాబు, నా మాట వినరా. స్కూల్ ఫైనల్ పాస్ అయితే 10,000 రా, బిఏ పాస్ అయితే 25,000 రా, ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా, పాస్ అయితే 1,00,000 రూపాయలు రా, ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన. ఓ చింతేనా? బోడి కట్నాల కోసం చావడం పాత పద్ధతి నాన్న. నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను. ఏమిటో ఇది? ఏముంది, ప్రేమోపాసన చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రికను ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ, ఆస్తి అంతా మందే. మాటలు నేర్చావు, అదైనా ఏడు. అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది. నేనేం చేతులు కట్టు కూర్చోలేదు, పారిపోయి వచ్చేసాను. ఇదిగో ఈ ఊళ్ళో మిలిటరీ కాంట్రాక్టర్ మిస్టర్ రావు సాహెబ్ మిస్టర్ జులు తెలుసా? ఎవరు? గోవిందరాజులు. వాడింట్లో బంగారు ఇటుకలు ఉన్నాయిరా, 4 బీరువాల నిండా 100 రూపాయల కట్టలు ఉన్నాయిరా. అవును, అతనికి ఒకటే కూతురు అనుకుంటాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించేశాను నాన్న. ఆ అమ్మాయి కూడా నేనంటే పడి వస్తుంది నాన్న. ఇంకే గ్రంథం ప్రారంభించరా? ఒరే పెళ్లి దాకా తీసుకొని రారా. ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయనతో సరిపోయే హోదా,
స్టేటస్ కావాలట. మన హోదాకేం తక్కువ మన తాత ముత్తాతలంతా జమీందారులు, మనం సన్నాసులమేగా. అదేం మాటరా మా పెదనాయన మూలపాటి జమీందారు రేపు చస్తే తమ్ముడు కొడుకు నాకు కాక ఇంకెవరికి వస్తుందో ఆస్తి. ఆ ముసలాయన చావద్దు. తావకేం చేస్తాడు, అందుకేగా ఆ ఊటీ చలికోడల మీద పోయింది. సరే అయితే ఆస్తి సంగతి నువ్వు తేల్చేయి, పెళ్లి సంగతి మరో క్షణంలో నేను తేల్చి పారేస్తాను. ఓ ఇవాళే ఆ ముసలాన్ని వెళ్ళి చూసి వస్తాను. రైట్, సావుకి ఎంత దగ్గరలో ఉన్నాడో కనుక్కొని వస్తాను. వెళ్ళరా నాన్న, నాన్న వెళ్ళరా నాన్న. పెదనాయన నువ్వు నమ్ము నమ్మకపో, నిన్ను నీలగిరి కొండలకు తీసుకుపోయారనడంతో ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుని గుండె 6 మంది పెదనాయన. గోవిందయ్య గారు, ఏమిటండి ఈ అమ్మగళపు మాటలు? నా బాధ నీకేం తెలుస్తుందయ్యా? రక్త సంబంధం, తమ్ముడు కొడుకుని రక్తం పంచుకొని పుట్టావయ్యా రామకృష్ణయ్య. పుట్టావు రక్తం పంచుకొని, అందుకే నా రక్తం త్రాగుతున్నావు. ఉన్నన్నాళ్ళు నీ తండ్రి, ఇప్పుడు నీవు పిత్రార్జితం అంతా నాశనం చేశావు. ఎప్పుడైనా ఇవ్వని 1 లక్షకు పైగా నేనిచ్చా, అది నాశనం చేశావు. నీ ముఖం చూస్తేనే పాపం. బాబుగారు, బాబుగారు మీరు ఆవేశపడకండి. తిట్టనివ్వండి, తిట్టు పెదనాన్న. నువ్వు తిడతా ఉంటే సచ్చి ఏ లోకారు ఉన్నాడో మా నాయన జ్ఞాపకానికి వస్తున్నాడు. గోవిందయ్య గారు, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేసి పదండి, పదండి. సరే నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇగో ఈలోగా ఏదైనా అటో ఇటో అయితే నాకు ఒక టెలిగ్రామ్ మాత్రం కొట్టు. తలకొరివి పెట్టవలసింది వేరే కదటయ్యా. శివ శివ. సరే ఆ రోజు వస్తే నువ్వు నేను ఏం చేస్తావు చెప్పు. ఇగో రామకృష్ణయ్య, ఈలోగా ఈ ముసలోడు ఏదైనా కాగితాలు గీతాలు రాస్తాడేమో, ఒక కంట కనిపెట్టుండు. రేపు ఎస్టేట్ నా చేతికి వచ్చిన మేనేజర్ నువ్వే కదటయ్యా. వెలిగెలు తిరిగి చెయ్యవి. అయ్యా మిమ్మల్ని బాబుగారు రమ్మంటారు. పోయాడు పెదనాయన, పోయాడు. పోతూ పోతూ రే గోవిందయ్య, మధు నోట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అంటే నేనన్నాను, పెదనాయన ఈ చిన్న విషయం నాతో చెప్పాలా, మీరు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను. ఏనుగు ఎంత మనిషి పోయాడు. నీ పాడు బాకి ఇసిరి పారేస్తావులేవయ్యా, ఏం పారిపోతావు అనుకున్నావా? ఓ అబ్బా, నువ్వు ఒక్కడే కాదు లేవయ్యా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి 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 అప్పిచ్చిన వాడికి నీకింత కోపం అయితే నువ్వేం బాగుపడి చస్తావయ్యా స్వామి. రే అట్లా అనకరా, చూస్తూనే ఉన్నావు కదరా నా వ్యవస్థ. రే ఆ పెళ్లి విషయం తెలుసరా, పెళ్ళైన తర్వాత ఆస్తి కోసం దావా వేస్తాం. ఆ పని మీదే పెడుతున్నాను. రాత్రిలోగా తాడో పేడో తేల్చకపోతే నీ కొడుకును కాననుకో. వస్తాను. టాటా. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. పొరపాటు పడి చేత దొరికిపోయావంటే నా బంగారు చేప, డోలు కట్టిస్తాడు. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. నిక్కి నిక్కి పైకి చూసేవు, తలుపు బెలుపు చూసి మురిసేవు, కదలలేడని పిచ్చి కలలు కన్నావంటే, కదలలేడని పిచ్చి కలలు కన్నావంటే, ముక్క ముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూర్చున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం. అమ్మాయి, ఇదేదో బ్రహ్మంగారి వేదాంత తత్వంలా ఉందమ్మా. అవునా
చేపకు ఎర్రకు సంవాదం. ఒక జానపద కవి వేదాంత సారాన్ని కురిపించాడు. అవునవును, కురిపించాడు మహానుభావుడు. అస్తు అస్తు, కళ్యాణమస్తు. రాణి, స్వామివారి పాద పూజకు పూజా సామగ్రి సిద్ధం చేయి. అలాగే నాన్న. స్వామి, మీరు నిజంగా కుక్కే అనుకుని ఎన్నో అపచారాలు చేశాను స్వామి. ఒకనాడు మీ చేత ఎంగిలి కూడు తినిపించాను స్వామి. మీరు నా చెప్పు కొరికితే ఆ చెప్పుతోనే మిమ్మల్ని ఎడాపిడా చావచెదు కొట్టాను స్వామి. అదంతా కర్మఫలం నాయన. అవును స్వామి. చెప్పు కొరుకుట మా జాతి లక్షణము, చెప్పుతో కొట్టుట మీ జాతి లక్షణము. చూడమ్మా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. తొందరలేదు, తీరుబడిగా దయచేయండి. మంగళ స్నానములు ఆచరించి ఇష్టదేవతా ప్రార్థన ముగించి రండి. అదేమిటి స్వామి, అప్పుడు అవతారం మార్చేశారు? నా వల్ల పొరపాటు ఏమైనా? భక్తోగ్రగణ్యాధమా నన్నే మోసం చేస్తావరా? పోలీసు గారిదే నీ చర్మం వచ్చేస్తాను. నువ్వేం భయపడకు, నేను వస్తున్నానులే. తొందరగా రా నాన్న, చర్మం ఒలిపించేస్తాడు. ఆలస్యం అయితే చూపు కూడా అందదు నాన్న. చిక్కాడు, నువ్వేం భయపడకు. వద్దు నాన్న, కొట్టొద్దు నాన్న. నాన్న చంపేస్తా నేను. నువ్వు గంధుడురా? కాదు, కుక్కని మావయ్య. అవును, ఇదిగో దేవుడికి నీ మొహం చూసుకున్నావు అద్దంలో. నీకు లవ్ కావాలా? లవ్ రే, ఆ కరు కాలిందా వాదన వేతను వస్తుండు. ఇదేమిట్రా ఇది? పసవాడిని కట్టేసినట్టు కట్టేశారు. చూడండి సార్, మా వాడిని ఏం చేస్తున్నారు? నన్ను సార్ అరెస్ట్ చేయడం? మా ఇంట్లో దూరి దొంగతనంగా మా అమ్మాయి ఎత్తుపోతున్నాడు, అతను అరెస్ట్ చేయండి. కట్టిపడేసాం మేము. అంతా అబద్ధం సార్. వాళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించింది, లవ్ లెటర్స్ కూడా రాసింది. కావాలంటే వాళ్ళ అమ్మాయిని అడగండి. శుద్ధ అబద్ధం. చిన్నపిల్ల దానికెంత సార్? సరే, మీ అమ్మాయి అయితే ఏమమ్మా, భయపడకు, నిజం చెప్పు. నీవు అతన్ని ప్రేమించావా? నీవు అతనికి ప్రేమలేఖలు కూడా రాసావా? సరే. ఏమయ్యా, ఇప్పుడు ఏమంటారు? ఏముంది, ఆవేశంలో తొందరపడ్డాను, క్షమించండి. మాలో మేము సర్దుకుంటాం. మీరేమంటారు గోవిందయ్య గారు? పోనీలేండి, ఏదో తొందరపడ్డానంటున్నాడుగా, జరిగిపోయింది. అయితే మేము వెళ్ళొస్తాం. సార్, మీరు చాలా శ్రమించాను, క్షమించాలి. నమస్కారం అండి. బావగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఏం ఒప్పుకోవడం, ఏ లోకం. నా అంతస్తుకు తగిన సంబంధం తెద్దాం అనుకున్నాను. మా అంతస్తుకే మేము జమీందారులో అండి. జమీందారులా? ఏ ఊరికి? మూలపాడు ఇస్తాడు, మాకు రావాల్సిందేగా. కాకపోతే ఒక దావా తగిలిస్తే చాలు. పైకం లేక ఆగిపోయింది. బావగారు, మీరు కాస్త పైకం సర్దుబాటు చేశారంటే ఏ రేపు ఆ జమీందారి అంతా నీ కూతురు నీ అల్లుడే కదా అనుభవించేది. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఈ దావా గెలిచేదాకా మాత్రం పెళ్లి ఒప్పుకో. దానికే దావా తగిలించడం, కేసు గెలవడం. రేపే ప్లేడర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పించేద్దాం. అదేం ఖర్చు తలుచుకుంటే గుండెలు బయలుపోతున్నాయి. 80,000 పెట్టి కారు కొన్నాడు. ఆ ఉంచుకున్న దాన్ని పక్కన వేసుకుని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. చ
మరి చేసుకున్న పని ఎట్లా ఊరుకుందయ్యా? ఊరుకోవయ్యా, నీ చేస్తాం కానీ వాడికి పెళ్లి లేదు, పెటాకులు లేదు. వకీల్ గారు, లక్షలకు లక్షలు ఇలా ఆరతి కర్పూరం లాగా తగలేస్తూ ఉంటే ఆస్తి ఎవరు నిలబడుతుంది? ఆ తర్వాత కేసు గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అంతేగా, ఓడిపోయినాడు కోర్టులు ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఈశ్వరం ఏడుస్తాడు, అంతే తేడా. అట్లాగే ఉంది. మరి ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్. వెంటనే కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్కి అర్జీ పడేద్దాం. కోర్టులో విచారణ తెవలే వరకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మధుబాబు ఖర్చు చేయకూడదని, అంతవరకు యావదాస్తి కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్లికేషన్ పడేద్దాం. ప్లీజ్. ముందు మీరే తినాలి. ముందు నువ్వు తినాలి. అదంతా కాదు, ముందు మీరే తినాలి. నువ్వే తినాలి. అప్పుడే కండిషన్ మర్చిపోయావు. నేను నీకేం చెప్పాను? నువ్వేమిటో చెబుతావు మావయ్య, కానీ రాణిని చూడంగానే అవన్నీ మర్చిపోతాను. ఫూలిష్ గాడిద. అందుకే మీ నాన్న నేను అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏమని? ఏమన్నా, పెళ్ళయ్యేదాకా రూల్ నెంబర్ 3 క్లాస్ నెంబర్ 4 ప్రకారం మీ అబ్బాయి మా అమ్మాయికి కనీసం 3 అడుగులైనా దూరంగా ఉండాలి అని. అమ్మ బాబాయ్ 3 అడుగులే? అవును మావయ్య, చాలా కష్టం మావయ్య, కొంచెం కన్సెషన్ ఇప్పించు మావయ్య. సరే, 1 అడుగు కన్సెషన్ ఇచ్చాను పో. అబ్బా చాలు మావయ్య. పెళ్ళయ్యేదాకా నువ్వు దగ్గర రావడానికి వీళ్ళు తెలుసా? అయితే మావయ్య పెళ్లి ఇప్పుడే చేసి చేసుకో. మీ నాన్న కోర్టులో దావా గెలవాలి, ఆస్తి నీ పేర పెట్టాలి. లీడర్ గారు, మన కేసు ఏమైంది? ఇంకేం కేసయ్యా, ఎగిరిపోతాను. పోయి వాళ్ళ కాళ్ళ మీద పడండి. డ్యామేజెస్ కి దావా వేశారంటే ఎదుర్చుకోవాల్సి ఉంటుంది. ఏమిటి ఇంత పెద్ద వెయిట్ ఉన్న వకీల్ అని చెప్పి నిన్ను పెట్టుకుంటే కేసు తుస్సుమనిపించావు కదయ్యా స్వామి. వెయిట్ కేసులో ఉండాలి కానీ నాలో ఉంటే లాభం ఏంటి? ఉన్న వెయిట్ అంతా మీరే తీసుకుంటే ఇంకా కేసులో వెయిట్ ఎక్కడ ఉండదు బాబు. బాబు గోవిందయ్య, నా పని గోయిందేనా? ఇదో గోల. ఈ గోవిందయ్య బొందిలో ప్రాణం ఉండగా ఆ మధుగాడికి ఆ ఆస్తి దక్కనిస్తాను. మాట ఇక్కడ కాదు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. వాడు చచ్చిన తర్వాత ఇంకేముందయ్యా? ఆస్తికంతా వారసుడు నేనేగా, అంటే నీ అల్లుడేగా. ఈయనేనండి. అబద్ధం. ఏమిటా అబద్ధం? వీడు చెప్పిందంటే అబద్ధం. భయపడకండి బావగారు, మీకెందుకు భయం? ఆ పిల్ల జమీందారుని చంపమని ఇతను ప్రోత్సహించింది. కాదుగా కాదుగా. 99 అరెస్ట్. రాజా, మీ నాన్న సంగతి బయటపడిందయ్యా. సార్ ఏమిటి సార్? సార్ వి బోత్ మ్యారేజ్ సార్, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నాం సార్. మా పెళ్లి అయ్యేదాకానే అరెస్ట్ ఆశిస్తాను సార్. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్. అయితే మావయ్య, మా పెళ్ళయ్యేదాకా మీరు ఉండరా? ఏం చేయమంటావమ్మా? కొడుకుని కోడల్ని దీవిద్దామని నాకు ఎంతో కాలంగా ఉంది. దానికే అడ్వాన్స్ గా ఆశీర్వదించండి, తర్వాత పెళ్లి నేను ఘనంగా చేస్తాను. చిరంజీవులు నమస్కరించండి. గప్పెడంత మంది పిల్లలతో సుఖంగా ఆశీర్వదిస్తామే నాన్న. గప్పెడంత మంది పిల్లలతో సుఖంగా హాయిగా కాపురం చేయండి. ఆలస్యం అవుతుంది. రే రాజా, మీ అమ్మ దిగులతో మరీ సన్నబడిపోతుందేమో. ఈ గుడ్డ కాస్త కప్పర వాటి మీద. బావగారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం, వెళ్ళిరండి. మంచిది మంచిది. నాన్న మావయ్య, ఈ ఏడవకరా, ఏం చేస్తావు? మీ నాయన కర్మ. నిజంగా నా పెళ్లి చేస్తావా మావయ్య? ఓ తప్పకుండా చేస్తాను రా. మీ నాన్న చేసిన ఉపకారం నేను మర్చిపోతానా? అనవసరంగా నన్ను ఈ గొడవలు ఇరికించకుండా వెళ్ళిపోడు మహానుభావుడు. పౌరోహితుడు గారు, అయ్యా మంచి ముహూర్తం చూసి ఏర్పాటు చేయండి, పిల్లలు తొందరపడుతున్నారు. శుభం పోదు. అలాగే.